హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 113తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. భువి ఫాస్ట్గా కిందకొచ్చి వాళ్ళ అమ్మగారు రూమ్లోకి వెళ్తుంది. అమ్మా, నువ్వెప్పటి నుంచో చిలుకూరి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, రేపు వెళ్తావా అని అడుగుతుంది. మీరు కూడా వస్తారా అని అడుగుతారు జయ్ గారు. నేను రావడం ఎలా అవుతుందమ్మా? మీ అల్లుడికి దేవుడంటేనే పడదు. ఆయన రాకుండా నేనెలా వస్తాను? నువ్వు వెళ్తానంటే అమ్మమ్మ తాతయ్యని నీతో పంపిస్తాను అని అంటుంది భువి. అయితే తర్వాత ఎప్పుడైనా నెమ్మదిగా వెళ్తానులే, ఇప్పుడంత అర్జెంట్ ఏం లేదు అని అంటారు జయ్ గారు. అబ్బా, అలా కాదమ్మా. సరే, నీకు విషయం చెప్తాను విను అని మొత్తం విషయం చెప్పి, రేపు ఇక్కడ పైన డెకరేషన్ చేయించాలి. అమ్మమ్మ వాళ్ళకి తెలియకూడదు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. వాళ్ళని ఎక్కడికన్నా బయటికి పంపించాలి అనుకుంటున్నాను. అందుకోసం ఇదంతా. కొద్దిగా హెల్ప్ చేయమ్మా అని అడుగుతుంది. గుడికి వెళ్ళినా మేం 10-11కి వచ్చేస్తాం కదా అని అంటారు జయ్ గారు. మీరు వచ్చేసరికి వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు కదా, తర్వాత సంగతి తర్వాత నేను చూసుకుంటాను అని అంటుంది భువి. సరే, నీ ఇష్టం. వాళ్ళు వస్తానంటే నాకు వెళ్ళడానికి ఏం అభ్యంతరం లేదు అని అంటారు జయ్ గారు. ఒక పని చెయ్యమ్మా, ఉదయాన్నే కాకుండా 8 గంటలకు బయలుదేరండి. అప్పుడు మీరు ఈ ట్రాఫిక్లో వెళ్ళి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అని అంటుంది భువి. ముందు వెళ్ళి వాళ్ళు వస్తారో రారో కనుక్కో, తర్వాత టైం సంగతి ఆలోచిద్దాం. వాళ్ళని ఎలాగో ఒకలా నేను ఒప్పిస్తాను కానీ నువ్వు ఫిక్స్ అయిపో. సరే, నీ ఇష్టం అని అంటారు జయ్ గారు. మా మంచి అమ్మ అనుకుంటూ అక్కడి నుంచి జాను గారు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. నాతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాలా? ఏం మాట్లాడాలి అని అడుగుతారు జాను గారు. వాళ్ళ అమ్మ కోరిక చెప్పి, అమ్మ రేపు వెళ్ళాలి అనుకుంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా, అమ్మతో మీరు వెళ్తారా? అమ్మ ఒక్కతే ఎందుకు అని అడుగుతుంది భువి. మీ అమ్మకి ఇంకా మొహమాటం అయితే అలా, ఎందుకని అన్నీ తన మనసులోనే దాచుకుంటుంది. సరే, రేపు బయలుదేరమను, మేం కూడా వెళ్తాం. అలా టెంపుల్ చూసుకొని మీ చిన్నత్తగారు మొన్నటి నుంచి ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళండి అత్తయ్య గారు అని ఒకటే ఫోన్ చేస్తుంది. గుడి నుంచి వచ్చేటప్పుడు అలా వెళ్ళి వచ్చేస్తాం. వాళ్ళ ఇల్లు అటువైపే కదా అని అంటారు జానుగారు. అబ్బా, నా నెత్తి మీద పన్నీరు పోసావమ్మమ్మ. అలా వెళ్తే ఎలాగో మీరు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. నా పని కూడా ఇక్కడ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ, మీ ప్లానింగ్ ఇంకా బాగుంది అని అంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు జాను, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే అని రఘు గారు అంటారు. ఇంకా మీ బెట్టెందుకండి, వాడొచ్చి క్షమాపణ చెప్పాడు కదా, అలాగని మనం వెళ్ళి అలా వాళ్ళ ఇంట్లో ఉండిపోం కదా. వెళ్ళి 1 గంట ఉండొచ్చేద్దాం. కోడలు చాలా ఫీల్ అవుతుంది మనం రాలేదని. తన కోసమైనా వెళ్ళాలి కదా అని అంటారు జానుగారు. అమ్మమ్మ కరెక్ట్గా చెప్పింది తాతయ్య. ఒకరి కోసం ఇంకొకరిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. చిన్నత్తయ్య గారు ఫస్ట్ నుంచి మీకోసం ఆలోచిస్తున్నారు కదా, మీరు వెళ్ళండి. కాసేపు కూర్చొని రావడానికి ఏమైంది? ఆవిడ కూడా సంతోషిస్తారు కదా అని అంటుంది భువి. సరే, ముందు టెంపుల్కి వెళ్దాం, మిగతావన్నీ తర్వాత ఆలోచిద్దాం అంటారు రఘుగారు. అక్కడికి వెళ్ళాక ఇక వాళ్ళే ఒప్పించుకొని అటు వెళ్తారులే అని భువి కూడా సైలెంట్ అయిపోతుంది. సాయంత్రం ఆఫీస్ అయ్యే టైంకి పొద్దున్నుంచి సరియు ఇటువైపు రాలేదుగా, నేను అన్నదానికి ఫీల్ అయిందా ఏంటి అనుకుంటూ సరియుకి క్యాబిన్కి ఒకసారి రమ్మని కాల్ చేస్తాడు ధీరజ్. క్యాబిన్లోకి వస్తుంది సరియు. ధీరజ్ ఏం మాట్లాడకుండా సరియుని చూస్తూ ఉంటే, పిలిచారు సార్? ఎందుకు సార్ అని అడుగుతుంది. డిన్నర్కి బయటికి వెళ్దామా సరియు అని అడుగుతాడు ధీరజ్. ఆ మాట వినగానే, నన్ను డిన్నర్కి పిలుస్తున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సరియు. ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా సరయు అని. అది కాదు సార్, మీరు నన్ను డిన్నర్కి అని ఒక్కొక్క మొక్క అంటుంటే, ఓవర్ చేయకు సరియు,
అంటాడు. నిన్నుగాక ఇంకెవరిని తీసుకువెళ్తాను? నువ్వు నా బెస్ట్ ఫ్రెండువు కదా అని ధీరజ్ చిన్నగా నవ్వుతూ అంటాడు. బెస్ట్ ఫ్రెండ్‌నా? ఇదెప్పటి నుంచి? అని అడుగుతుంది సరియు. నా కళ్ళు తెరిపించినప్పటి నుంచిలే అని అంటూ వస్తున్నావా రావటం లేదా అని అడుగుతాడు. అయ్యో! నాకు మాట్లాడటం ఎక్కువ ఇష్టం సార్. అవి మీకు నచ్చదేమో. నాతో ఎందుకులేండి. అయినా నాకు రావడం అవ్వదు. ఇంకా 6 రోజుల్లో నా మ్యారేజ్ ఉంది సార్. మీతో నేను డిన్నర్‌కి ఇప్పుడు రాలేను అని అంటుంది సరియు. ఇక చాలు సరియు. ఉదయం నేను అన్నది నీ మాటలు నచ్చవని కాదు. అవి మిస్ అవుతాను అని. నచ్చితేనే కదా మిస్ అవుతారు ఎవరైనా. నీకు తెలియందేమీ కాదు. నువ్వు వినాలనుకున్నది వేరు. నేను అన్నది వేరు. నువ్వు హర్ట్ అయ్యావు. నీకు ముందే చెప్పాను ఆ విషయం. అయినా అలా ఫీల్ అయితే నేనేం చేయలేను కదా. నీతో కొద్దిగా మాట్లాడాలి. సరదాగా అలా డిన్నర్కి వెళ్దాం పదా అని అంటాడు ధీరజ్. ఇప్పుడు ఇంకా 6 అయ్యింది సార్. ఇప్పటి నుంచి ఏం డిన్నర్? నేను ఇంటికి వెళ్ళి బ్లౌజెస్ గురించి వెళ్ళాల్సిన పని ఉంది. అమ్మ ఆల్రెడీ ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళి 8 గంటలకి వస్తాను. ఎక్కడికి రమ్మంటారో అడ్రస్ పెట్టండి అని అంటుంది సరియు. అలా వద్దు సరియు. నేనొస్తాను. నువ్వు రెడీగా ఉండు. నిన్ను నేను పికప్ చేసుకుంటాను అని అంటాడు ధీరజ్. ధీరజ్లో వస్తున్న మార్పు చూసి సరియు మనసులో సంతోషపడుతుంది. ఓకే సార్, ఇక వెళ్తాను అని అంటుంటే ఇంకోసారి సర్ అంటే ఊరుకోను అని ధీరజ్ కొద్దిగా కోపంగా అనగానే మార్చే టైం ఉందిలేండి సార్ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరియు. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ నీతో నేను డెఫినెట్గా సంతోషంగా ఉంటానని నా మనసుకు తెలుస్తుంది అని అనుకుంటాడు. సాయంత్రం 7 అయ్యేసరికి దేవ్ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి ఫ్రెష్ అయి జాను గారు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాడు తప్ప భువితో ఒక్క మాట కూడా మాట్లాడడు. వచ్చిన దగ్గర నుంచి కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేను పిలిచినా అవును కాదు అనడం తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు. ఏమైంది ఈయనకి అనుకుంటూనే కిచెన్లో వర్క్ చేసుకుంటుంది భువి. భువి ఫీలింగ్స్ అన్నీ గమనిస్తూనే ఉంటాడు దేవ్. చూస్తాను, ఎందుకు మాట్లాడరో నేను చూస్తాను అని అనుకుంటూనే ప్రెస్టేషన్ అంతా కూరగాయల మీద చూపిస్తుంది. పక్కనే ఉన్న జై గారు ఆ కూరగాయలు ఏం పాపం చేశాయి, వాటి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అని అడుగుతారు. వాటికి లేని నొప్పి నీకెందుకమ్మా అని గబగబా కోసేసి కర్రీ చేస్తుంది భువి. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావో అర్థం కావడం లేదు. ఉదయం నుంచి నీ ప్రవర్తన అంతా వింత వింతగా ఉంది. ఈ కోపం అంతా మా అల్లుడి మీదేనా అని నవ్వుతూ అడుగుతారు జై గారు. మీ అల్లుడి మీద నాకెందుకు కోపం? నాకేం ఎవరి మీద కోపం లేదు అని గబగబా వంట చేసేసి ఫ్రెష్ అవడానికి పైకి వెళ్తుంది భువి. ధీరజ్ 8 అయ్యేసరికి సరియు వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. ముందే బయలుదేరుతున్నట్టు ఫోన్ చేయడంతో సరియు బయట నిలబడి ఉంటుంది. కారు రాగానే కారెక్కి కూర్చుంటుంది. లైట్ పింక్ కలర్ చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయిన ధీరజ్ గుండెల్లో మాత్రం చిన్నపాటి ప్రకంపన వచ్చే విధంగానే ఉంటుంది సరియు. తనను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి వెంటనే చూపు తిప్పేస్తాడు ధీరజ్. ధీరజ్ని గమనించిన సరియు చిన్నగా నవ్వుకుంటూ తప్పదు ధీరజ్ గారు, మిమ్మల్ని తొందరగా నా సొంతం చేసుకోవాలంటే నేను ఈ విధంగా మారక తప్పదు. ఆల్రెడీ మీకు నా మీద ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారాలి అంటే నేను ఈ మాత్రం మీకు షాకులు ఇవ్వాల్సిందే అని అనుకుంటూ ఏదో మాట్లాడాలన్నారు అని అడుగుతుంది ధీరజ్ని. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పి అది జరిగింది అని చెబుతాడు ధీరజ్. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు కదా, అదే కంటిన్యూ చేసేయండి. వాడికి ఎలాగో పెళ్ళయ్యాక చెక్ పెడతాం కదా. ఇంకో విషయం కూడా నీతో మాట్లాడాలి సరియు అని రెస్టారెంట్ రావడంతో అక్కడితో మాటలు కట్టిపెట్టి కారు ఆపి రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. అమ్మమ్మ రండి, డిన్నర్ చేదురు అని పిలుస్తుంది భువి. అక్కడే ఉన్న దేవు కూడా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందరికీ వడ్డించి భువి కిచెన్లోకి వెళ్ళబోతుంటే నువ్వెక్కడికి భువి, నువ్వు కూడా కూర్చో అని అంటారు జాను గారు. నేను కాసేపు ఆగి తింటానమ్మమ్మా అని భువి అన్నదో లేదో దేవు ప్లేట్ పక్కకి జరపబోతుంటే టక్కున దేవు పక్కన కూర్చుంటుంది భువి.
రెస్టారెంట్కి వచ్చిన ధీరజ్ సరియు ఫుడ్ ఆర్డర్ చేసి, ఇప్పుడు చెప్పండి ధీరజ్ గారు, ఏదో చెప్పాలన్నారు కదా అని అడుగుతుంది సరియు. నందు వంశీ గురించి అని అంటాడు ధీరజ్. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి అని అంటుంది సరియు. వంశీ ఇప్పుడుంటున్న ఫ్లాట్ కొనాలని చూస్తున్నాడు. నందికి సొంత ఇంట్లో ఉన్న తృప్తి ఇవ్వడానికి అది కొనాలి అనుకుంటున్నాడు. అసలు ఫ్లాట్ కొనాల్సిన అవసరం ఏముంది? మీకు మూడో నాలుగో ఇల్లులున్నాయిగా, అందులో ఒకటి నందు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుందిగా అని అంటుంది సరియు. మీకు కాదు, మనకు అను అని. అదే నేను ఉదయం వంశీతో అన్నాను. వాడు పెద్ద మొహమాట పడిపోతున్నాడు, కానీ నేను గట్టిగానే చెప్పానులే. మొన్నే కారు కొనుక్కున్నాడు, దానికి ఈఎంఐ కడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ అంటే బర్డెన్ ఎక్కువైపోతుంది వాడికి. అయినా అదంతా మా తాతయ్య ఆస్తి, నందుకు కూడా భాగం ఉంటుంది కదా. అదే చెప్పాను వాడికి. మన ఇల్లు ఉంటున్న స్ట్రీట్లోనే ఒక ఇల్లు ఉంది కదా, అది నందు పేరు మీద రాసేద్దామని డిసైడ్ అయిపోయా. అంతేకాకుండా కంపెనీలో షేర్స్, ఆస్తిలో 30% ఎప్పుడో రాశారంట తాతయ్య. కానీ నేను దాన్ని మార్చాలి అనుకుంటున్నాను. 50-50 చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు సరేని. అది మీ ఇష్టం ధీరజ్ గారు, నన్ను అడుగుతున్నారేంటి? నేనేమైనా అభ్యంతరం చెప్తాను అనుకుంటున్నారా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది సరియు. నీ గురించి నేనెప్పుడూ అలా అనుకోను గాని, అలా అడగడానికి కారణం, ఇప్పుడు నా ప్రతి అడుగులో నువ్వు ఉంటావు కాబట్టి, నేను చేసే ప్రతి పని నీకు తెలియాలి కాబట్టి అని అంటాడు ధీరజ్. ఆ మాటకి సరియు ఆనందంగా, మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నందు వంశీ అన్నయ్య దేనికి ఆశపడేవాళ్ళు కాదు. వాళ్ళు అడగరు ఏది. మనమే వాళ్ళకేం కావాలో చూసుకోవాలి. ప్రస్తుతం మీ తాతయ్య గారు రాసినట్లే ఉంచేయండి. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పేరు మీద రాసిస్తే తీసుకుంటారు. అప్పుడు ఒప్పుకుంటారు వంశీ అన్నయ్య. ఇప్పుడు మీరు రాసిస్తే మాత్రం పైకి ఏమనకపోయినా లోపల మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు. అదంతా మీకు మీ ఫ్రెండ్ గురించి తెలిసే ఉండాలి. ఇల్లు ఎలాగో ఒప్పుకున్నారు కదా, ముందు ఇల్లు వాళ్ళ పేరు మీద మార్చేసి ఆ ఇల్లు పెళ్లిలోపు కొద్దిగా బాగు చేయించండి. డైరెక్ట్గా గృహప్రవేశం ఆ ఇంట్లోకే చేస్తారు అని అంటుంది సరియు. నిన్ను పిఎం గాని సీఎం గాని సలహాదారుగా పెట్టుకుంటే దేశం చాలా బాగుపడుతుంది సరియు. అంత మంచి సలహాలు ఇస్తావు అని అంటాడు ధీరజ్ నవ్వుతూ. మరీ అంత మొలగ చెట్టు ఎక్కించకండి. ఇవన్నీ చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళుగా మేము చూసి అంచనా వేయగలం. అంతకు మించి మేమేం పెద్ద గొప్ప సలహాలు ఇచ్చేవాళ్ళం కాదులేండి. అదంతా నాకు తెలియదు కానీ సరియు, నా వరకు నాకు ప్రతిసారి కరెక్ట్ సలహా ఇస్తున్నావు. కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా నీకు 100% వచ్చేస్తాయి అని అంటాడు ధీరజ్. బాబోయ్, ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు అని నవ్వుతూ అంటుంది సరియు. ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పడానికి నేనెప్పుడూ వెనకాడను. నా మనసులో ఏముందో అదే చెబుతాను. ఒప్పుకున్నాను ధీరజ్ గారు అని వచ్చిన ఫుడ్ తను సర్వ్ చేసుకుంటానని వెయిటర్ని వెళ్ళిపోమ్మని ప్లేట్లో సర్వ్ చేస్తూ అంటుంది సరియు. ఓహో, భోజ్యేషు మాతగా కూడా ఇక్కడే మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా అని నవ్వుతూ అడుగుతాడు ధీరజ్. అరే, నాకు అంత ఐడియా రాలేదు, మీకొచ్చింది, థ్యాంక్స్. తినండి ముందు, చల్లారిపోతుంది అని అంటుంది సరియు. నీకెవరూ ప్రపోజ్ చేయలేదా సరియు? కాలేజీలో చాలామంది చేశారు. కాలేజ్ అయిపోయాక మాత్రం వెంటనే కంపెనీలో దూరాను కదా, ఇంకెవరూ ప్రపోజ్ చేయలేదు. కంపెనీలో నాన్న ఉండడంతో ఎవ్వరూ నా జోలి రాలేదు. ఇక 3 ఏళ్ల క్రితమే మీ ఫోటో నాకు ఇవ్వడంతో నా మనసులో మీరు ముద్ర పడిపోయారు. తర్వాత ఎవరిని చూసినా నా మనసు మీ దగ్గర ఆగిపోయింది అని చెబుతుంది సరియు. మనిద్దరిది 3 ఏళ్ల ప్రేమే. నీది సక్సెస్ అయింది, నాది ఫెయిల్ అయ్యింది. నువ్వు కరెక్ట్ పర్సన్ని ఎంచుకున్నావు, నేను వేరొకళ్ళకి సొంతమైన వాళ్ళని ఎంచుకున్నాను. ఎంత డిఫరెన్స్ కదా. మీకు తెలియదు కదా ధీరజ్ గారు, తను వేరొకరి సొత్తు కాబోతుందని. మీకు నచ్చింది, మీరు ఇష్టపడ్డారు. ఇప్పుడు తను మీ సొత్తు కాదనుకున్నారు, వదిలేశారు. అంతే తప్ప అందులో మీ తప్పేముంది? తెలిసి మీరు ప్రేమించలేదు కదా, ఇక విషయం అక్కడితో వదిలేయండి. అది వదిలేశాను గాని, నీకేమైనా చిన్న చిన్న కోరికలు తీరకపోతే నువ్వు ప్రస్తుతం ఫీల్ అవ్వకు సరియు. నాకు కొద్దిగా టైం ఇవ్వు సర్దుకోవడానికి అని అంటాడు ధీరజ్. సరియు ధీరజ్ని చూస్తూ ఉంటే, నిన్న షాప్లో నేను సెలెక్ట్ చేసిన చీర తీసుకోవాలని నువ్వు చాలా ఆశపడ్డావు కదా, కానీ
అది నేను చేయలేకపోయాను. చెప్పాను కదా, వెంట వెంటనే అన్నీ జరుగుతూ ఉండేసరికి నా మనసుకి సర్ది చెప్పుకోవడానికి కూడా నాకు టైం దొరకటం లేదు. అందుకే చెప్తున్నాను, కొద్దిగా టైం ఇవ్వు నాకు అని అడుగుతాడు ధీరజ్. ఆ క్షణం నేను అనుకున్న మాట నిజమే. కానీ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నా మనసు ఏం ఆలోచిస్తుందో మీరు తెలుసుకోగలిగారంటే చాలా దగ్గరగా వచ్చేసారన్నమాట. అది చాలు నాకు అని సంతోషంగా తినడం స్టార్ట్ చేస్తుంది సరియు. నిజమే సరియు. ఇప్పుడప్పుడే నిన్ను నేను దగ్గరికి కూడా రానివ్వలేనేమో, నీతో ఫ్రీగా ఉండలేనేమో అనుకున్నాను. కానీ నీతో ఎంత తొందరగా అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నాను అంటే నాకే అర్థం కావడం లేదు. ఇది కూడా ఒక అందుకు మంచిదే అని మనసులో అనుకుంటూ బయలుదేరుదామా ఇంకా అని తినడం అయిపోవడంతో అంటాడు. నాకొక ఐస్ క్రీం చెప్పండి ధీరజ్ గారు అని సరియు ముద్దుగా అడుగుతుంది. ధీరజ్ చిన్నగా నవ్వుతూ ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చి, అది రాగానే ఇంక వెళ్దాం పద, కారులో కూర్చొని తిందు గాని అంటాడు ధీరజ్. ఇద్దరూ లేచి ఇంటికి స్టార్ట్ అవుతారు. అమ్మా భువి, నువ్వంత సైలెంట్గా ఉంటే మాకేం తోయడం లేదు అని సైలెంట్గా తింటున్న భువిని రఘు గారు అడుగుతారు. నేనెక్కడ సైలెంట్గా ఉన్నా తాతయ్య, పొద్దున్నుంచి వాగుతూనే ఉన్నాగా అని అంటుంది భువి. ఇప్పుడెందుకు మరి మాట్లాడడం లేదు? దేవేమైనా అన్నాడా? ఏం దేవ్, నా మనవరాలనేమైనా అన్నావా అని అడుగుతారు రఘు గారు. ఇది ఇంకా బాగుంది. నీ మనవరాలు మాట్లాడకపోతే నేనేదైనా అన్నట్లా? ఏమన్నానో చెప్పమను. నీ మనవరాలను ఏమైనా అనగలమా అసలు అని నవ్వుతూ అంటాడు దేవ్. మరి నువ్వొచ్చాక నా మనవరాలు సైలెంట్ అయిపోయింది, దానికేంటి అర్థం అని అడుగుతారు రఘు గారు. కథ కొనసాగుతుంది. మరి దేవుబాబు ఎందుకు సైలెంట్ అయిపోయాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.